కొడుకు ఎలాంటివాడైనా అతన్ని ప్రేమతోనే తల్లి లాలిస్తుంది. అది తల్లి కొడుకుల మధ్య ఉన్న రక్త సంబంధం. కానీ భార్యాభర్తల మధ్య బంధం కూడా శాశ్వతమైనదని, విడదీయలేనిదని చాణక్యుడు తెలిపాడు. అయితే వివాహం చేసుకున్న జంట విడిపోవడానికి గల కారణాలను కూడా చాణక్యుడు తెలిపాడు. పెళ్లి అంటే కలిసి జీవించడమే కాదు, తప్పొప్పులను, చేసే పనులను అంగీకరిస్తూ సమానంగా ఉంటే ఆ బంధం రోజురోజుకు బలపడుతుందని అన్నాడు. భార్యాభర్తలు ఒకరికొకరు సర్దుకుపోతే అలాంటి కుటుంబంలో శాంతి, శ్రేయస్సు, ప్రేమలు వెల్లువిరుస్తాయి. ఇలా కాకుండా ఉంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకరి పట్ల ఒకరికి గౌరవం, ప్రేమ లేకపోతే బంధం విచ్ఛిన్నమవుతుంది. ప్రతి మనిషి జీవితంలో వివాహం తప్పనిసరిని చాణక్యుడు పేర్కొన్నాడు. అలాగే ప్రతి వ్యక్తి సామాజికంగానూ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటాడు. కానీ భాగస్వామి ఎంపికలో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఊహించని ఫలితాలు ఎదురవుతాయని హెచ్చరించాడు. వివాహం తర్వాత భార్యాభర్తలు ఒకరికొకరు మోసం చేసుకుని అక్రమ సంబంధాలు పెట్టుకుంటే క్షణాల్లోనే ఆ బంధం తెగిపోతుందని పేర్కొన్నాడు. తన స్వంత విషయాల్లో భర్త జోక్యం చేసుకున్నా, అదుపు చేయడానికి ప్రయత్నించినా స్త్రీలు దానికి అంగీకరించరు. దీనివల్ల వారి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. మగాళ్లపై కూడా మహిళలు అజమాయిషీ చెలాయించాలనుకుంటే ఆ జీవితం నరకమే అవుతుంది. జీవిత భాగస్వామి ప్రేమను, బంధాన్ని అనుమానించే భార్య లేదా భర్త తన హద్దులు దాటే దూషించుకుంటారు. దీనివల్ల వారి మధ్య శత్రుత్వం మరింత పెరుగుతుంది. కుటుంబంలో పెద్దలు చిన్నపిల్లల పట్ల గౌరవం లేకుండా తన బాధ్యతలను పక్కన పెట్టి దురాశతో మహిళలు వ్యవహరిస్తే వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదు. ప్రతి మగవాడు అందమైన మహిళ భార్యగా రావాలని కోరుకుంటాడు. అయితే అమ్మాయి అందంగా ఉన్న మంచి కుటుంబం కాకపోతే అలాంటి వాళ్ళని వివాహం చేసుకోరదని చాణక్యుడు తెలిపాడు. తమకు సరితూగే వారితోనే సంబంధాల్ని కుదుర్చుకోవాలి. ఒకవేళ పురుషుడు ఆస్తిపాస్తుల్లో తక్కువ ఉన్నా ఇల్లరికం మాత్రం పోకూడదు. దీనివల్ల అతనికి సమాజంలో గౌరవం తగ్గిపోతుంది. వధువు అందంగా లేకపోయినా పర్వాలేదు, ఆమె కుటుంబానికి మాత్రం విలువలు ఉండాలి. దీనివల్ల బంధం బలపడి రెండు కుటుంబాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీ పురుషుల మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ, బాధ్యత ఉండాలి. వివాహంలో ఉండాల్సిన మొదటి సూత్రం ఇది. భావోద్వేగాలకు విశ్వాసపాత్రులై ఉండాలి. ఇలా చేస్తే ఆ బంధం కలకాలం నిలబడుతుంది. భర్త సేవలో తరించడమే భార్యకు స్వర్గంతో సమానమని, కానీ తన ఆశ్రయం పొందిన మహిళ ప్రయోజనాలకు కూడా భర్త కాపాడాలని, అలా చేయని వ్యక్తికి సమాజంలో గౌరవం ఉండదని తెలిపాడు. నిజాయితీ, తెలివైన స్త్రీ మంచి భార్యగా ఉంటుందట. ఎల్లప్పుడూ భర్త పట్ల ప్రేమతో ఉండి కుటుంబంలో శాంతి సామరస్యాల కోసం పాటుపడుతుందట. భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించి ఆమెను గాయపరచరాదని చాణక్యుడు తెలిపాడు. దీనివల్ల విపరీత పరిణామాలు ఎదుర్కొంటారని కూడా చాణక్యుడు అన్నాడు. పురుషులు కుటుంబంలో ఇతర స్త్రీలతోనూ తగాదాలు పెట్టుకోరాదని, దీనివల్ల బాంధవ్యాలకు మరింత చేటు కలుగుతుందని చాణక్యుడు తెలిపారు. మరిన్ని చాణక్య నీతి సూత్రాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.